అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రోజుకి మేము సమ్మె చేయబట్టి 36 రోజులైంది. ఒక సంక్రాంతి పండగ, కనుమ, భోగి అన్నీ ఇక్కడే చేసుకుంటున్నాం. అయినా కానీ నీకు కనికరం రాలేదు. మా ఇంట్లోకి కూడా బంధువులు వచ్చినారయ్యా, వాళ్ళని ఇళ్ళల్లో వదిలి మేము ఈడ కూర్చొని ఆడవాళ్ళం ఇంతగా మేము సమ్మె చేస్తుంటే మేమేమి అడిగినాము? మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని ఇన్ని రోజులుగా మేము ఎంతో ఎన్ని రకాలుగానో వాళ్ళు మేము చేస్తున్నా కానీ మీ గవర్నమెంట్ మాకు ఏం చర్చలకు పిలుస్తారు, సానుకూలంగా చెప్పుకోకుండా మమ్మల్ని తిప్పలు పెడుతున్నారు. కానీ మేమైతే ఇప్పటికైనా కానీ మేము మాకు న్యాయం జరిగేంత వరకు ఈ సమ్మె మాత్రం విరమించం. నువ్వు ఖచ్చితంగా దిగి వచ్చి మా అందరినీ రోడ్డు పాలు చేయకోకుండా ఈడ మమ్మల్ని ఉద్యోగాల నుండి తీసేస్తాను అని ఎన్ని చెప్పినా కానీ మేమైతే సెంటర్లోకి పోయే కథే లేదు. నీ బెదిరింపులకు మేము బెదరం. ఎట్ట తిరిగి నువ్వు మాకు న్యాయం చేయాలా, లేకుంటే మాకు పిల్లలు ఉండరు. మా పిల్లల్ని ఎట్ట చదివించుకోవాలో మేము ఈ చిన్న జీతంతోనే మేము తిప్పలు పడుతున్నాము. ఇప్పటికైనా కానీ మమ్మల్ని నువ్వు క్షమించి ఇప్పటికైనా కానీ మా ఇంతమంది ఆవేదన నీకు అర్థం కాలేదంటే, ఇంతమంది ఆడపిల్లలు ఇంత తిప్పలు పడుతుంటే నా అక్కలు నా చెల్లెళ్ళు అంటావు. అక్కల చెల్లెళ్ళకి ఇదేనా మీరు చేసే మర్యాద? ఇట్లా ప్రభుత్వం ఇంత న్యాయమైన ప్రభుత్వాలే ఇట్లా చేస్తే ఎట్లా చిన్న చిన్న ఉద్యోగస్తులకు గౌరవ వేతనం పేరుతో మా శ్రమ అంతా దోచుకొని మమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తున్న ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా కానీ తెలివి తెచ్చుకొని కనీస వేతనం మాకు అమలు చేయాలని కోరుకుంటున్నాం. ఈ 36వ రోజు మేము సమ్మె కార్యక్రమం చేయబట్టి, కానీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. పొంగలి ఇక్కడే, సంక్రాంతి ఇక్కడే, కనుమ ఇక్కడే, అన్ని ఇక్కడనే చేసుకుంటున్నాం. కానీ మీకు పండగ, మాకు ఎండగా అన్నట్లుంది. ప్రభుత్వానికి ఏ మాత్రం ఇంత కూడా సోలేకు దూరడం లేదు. దున్నపోతు మీద వాన గురిచినట్టు కూడా లేదు. సరే, మాకిచ్చే 11,500 సీఎం గారు మీ భార్యకిచ్చి నెల పొడవునా నడపమనండి. ఈ విపరీతమైన ధరలకి ఎట్లా ఇంటిని గడుపుతాదో మేము కూడా చూస్తాము. అంత వద్దు, మీ అంత పొజిషన్ వద్దు, మాకు కనీస వేతనం ఇవ్వమని మేము అడుగుతున్నాం. అంతేగాని లేకపోతే నీ ప్యాలెస్నో లేకపోతే నీ ఆస్తినో ఇంకొకటి మేము అడగడం లేదు. సీఎం గారు, ఇప్పటికైనా నువ్వు దిగొచ్చి మా మహిళల ఆవేదన నీకు ఇంతకీ అర్థమవుతుందో లేదో, చూసినావో లేదో, నీకు వినిపించిందో లేదో మరొక్కసారి ఇదంతా నువ్వు సేకరించి మా మహిళల కోరికలు తీరుస్తావని నేను ఆశిస్తున్నాను. సీఎం గారు, ఇంత మమ్మల్ని ఈ కంటి నీళ్ళు ఈ కంటికి పోపిస్తూ మా గోడు నీకు గ్యారంటీ కొట్టుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ మహిళలలో కనీసం ఏ మహిళ గోడైనా నీకు తగలక తప్పదు, నీకు మా సాపెన్లు తగలక తప్పవు. ఏ గతి పడతావో నీకే అర్థమవుతుంది. నువ్వు ఎవరికి చేసినావో ఏమో కానీ ఇంత 1,06,000 మంది మహిళలను రోడ్డును పడేసినావు. నీకు చాలా 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 గోడు తగులుతుంది. నువ్వు తొందరలోనే ఇంటికి పోయే రాత ఉందని నేనే అనుకుంటున్నా. సీఎం గారు, నేనే కాదు, మొత్తం మహిళలంతా అనుకుంటున్నారు. తొందరలోనే రేపు ఫిబ్రవరి 2వ తేదీ నోటిఫికేషన్, మార్చి 15 కల్లా నువ్వు ఇంటికి పోతావు. గ్యారంటీ, అది మాత్రం తాడో పేడు తెలుసుకుంటామని చెప్తాను మరొకసారి సీఎం గారు. ఈరోజు అంగన్వాడీ కార్యకర్తల్ని 1,06,000 కుటుంబాలని సంక్రాంతి పండుగ దూరం చేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, ఆయన భార్య భారతి గారు ఇద్దరు తాడేపల్లిలో ఈరోజు వాళ్ళపైన చాలా ఆనందంగా వాళ్ళని పొగుడుకుంటూ కళాకారులతో పాటలు పాడించుకుంటున్నారు. ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి ఒక విషయం లేదు. ఈరోజు ఈ సంక్రాంతి పండుగని తెలుగు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉండేటువంటి సంక్రాంతి పండుగని 1,06,000 మంది కుటుంబాలకు దూరం చేసి వాళ్ళ కుటుంబాలందరూ కూడా శాపనార్థాలు, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయకుండా ప్రభుత్వం మీద 30 రోజులకు పైగా ఆందోళన చేస్తూ ఉన్నా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసింటే ఆ కుటుంబాలందరూ కూడా సంక్రాంతి ఈరోజు పండుగ చేసుకునేవాళ్ళు. ఆ పండుగను దూరం చేసి ఆయన మాత్రం, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన పిల్లలందరూ కూడా సంతోషాలతో ఉండడం అనేది కాదు. ఈరోజు మళ్ళీ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల మీద, ఆయాల మీద కోర్టుకు పోయినాడు. ఈరోజు కోర్టు కూడా ఆలోచన చేస్తున్నారు. ఈరోజు కోర్టులో ఇచ్చినటువంటి, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పునే ఈరోజు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు, హైకోర్టు కన్నటువంటి ఉన్నతమైన ధర్మాసనం ఇచ్చింది. ఆ తీర్పును అమలు చేయమని వాళ్ళు కూడా కోరుతూ ఉన్నారు. ఆ తీర్పును అమలు చేయకుండా మళ్ళీ కోర్టుకు పోవడం అనేటిది కాదు. ఈరోజు ఖచ్చితంగా న్యాయ విజేతలుగా కార్మికులు న్యాయమైనటువంటి సమస్యలు, వాళ్ళ కోరికలు న్యాయమైనవి, ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించమని కోరుతూ ఉన్నాం. రేపు 18వ తేదీ కోర్టు తీర్పు తర్వాత ఖచ్చితంగా రోడ్లేకి వస్తాం. అవసరమైతే ఈ గవర్నమెంట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా 1,06,000 కుటుంబాలు ఓట్లు వేయకపోతే రేపు పదవి పోయిన తర్వాత ఆ బాధ ఏదో
వాళ్ళకు కూడా తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.